హాయ్ హలో మీరు ఎప్పుడైనా పెసరపప్పుతో కచోడీ చేశారా? ఎంతో టేస్ట్గా ఉంటాయండి. ఎప్పుడైనా కొంచెం పెసరపప్పు నానబెట్టి ఈ కచోడీ ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. టీ తాగేటప్పుడు కానీ, కాఫీ తాగేటప్పుడు కానీ, సాయంత్రం పూట్ల ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేయాలో చెప్తాను. నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వాటర్లో వేసి ఒక గంట నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీలో ఈ పప్పుని అందులో వేసుకుంటున్నాను అనమాట. ఇందులో వాటర్ వేయవసరం లేదు. అందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు మీకు కారం కొలది, నేను ఒక వెల్లుల్లిపాయ ఒక పెద్ద రెమ్మ వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దీనికి మసాలా అనమాట. ఇందులో జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూను నల్ల మిరియాలు, ఒక స్పూన్ సోపు వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ మరిగిన తర్వాత ఈ దంచి పెట్టుకున్న ఈ పౌడర్ని అందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని పచ్చిమిరకాయని ఉల్లిపాయని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తాలింపులో మనం వేసుకొని ఇవి కూడా కొంచెం లైట్గా వేగాలి. ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ని, అదే పెసరపప్పు పేస్ట్ని, ఆ పేస్ట్ని కూడా అందులో వేసుకొని పచ్చివాసన పోయేలా మనం ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం శనగపిండి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకొని అందులో నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి కాదండి, గోధుమ పిండి. అందులో మరిగిన నూనె వేసుకొని 2 స్పూన్లు గోధుమ నూక వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకుంటున్నాం కదా, ఇది ఉండ వచ్చినట్టు చూసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో మెత్తగా కలుపుకోకండి, కొంచెం వాటర్ వేసి కొంచెం గట్టిగా కలుపుకోండి. ఈ మిశ్రమం ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చిన్న ముద్దలుగా మనం తీసుకొని ఇది ఒత్తుకోవాలి. నేను చేసే విధంగా ఇలా ఇవి చిన్నగా ఒత్తుకొని ఇప్పుడు మనం ఈ మసాలాని ఇందులో స్టఫింగ్ చేయాలి. ఆలు పరోటాకి ఎలా స్టఫింగ్ చేస్తామో అలా చిన్న ముద్దలుగా తీసుకొని అందులో స్టఫింగ్ చేసుకోవాలి. మమోస్కి చుడతాం కదండి, అలా మోడల్లో వచ్చినట్టు కొంచెం చుట్టి పైన ముద్ద ఉంటే తీసేయవచ్చు, ఎక్కువైపోతే తీసేసుకోవచ్చు. ఇలా కొంచెం బాగా ఒత్తుకొని, ఎక్కువగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇవన్నీ ఒత్తుకున్నవన్నీ పక్కన పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత అందులో ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెట్టేయకండి. బాగా వేగిన తర్వాత ఇంకా ఇవి ఒక ప్లేట్లోని తీసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే పెసరపప్పు కచోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మనం ప్లేట్లో తీసుకొని ఇవి టీతో కానీ కాఫీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్